ఎలా పెట్టారు ఇది. అసలు ఇంకోటి దీనికంటే ముందు ఎఫ్ఐఆర్లోనే మీరు కంప్లైంట్లోనే ఇంకోటి చూశారు, మా మీద చెక్కులు వేశారు అని. ఎగ్జాక్ట్లీ, అవును. చెక్కులు వేసిన తర్వాత ఎవరైనా సరే కేసెస్ వేసిన తర్వాత చెక్ బౌన్సుల కేసులకి అటెండ్ అవ్వక వారెంట్లు వచ్చేసి పోలీసులు అందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్న టైంలో అప్పుడు అందరు పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళారు, అంతకుముందు సిపిగా ఉన్న ఆయన దగ్గరికి కూడా వెళ్ళారు. అందరి దగ్గర తిరిగితే ఇది చెల్లదో, ఎలా కుదురుద్ది, నువ్వు డబ్బులు తీసుకున్నావు, చెక్కులు ఇచ్చావు, ఇవాళ చెక్కులు డబ్బులు ఇవ్వాల్సి వచ్చి నన్ను హెరాస్ చేస్తున్నారనే మాట చెల్లదు. అంటే ఎవరి మీద అయితే కంప్లైంట్ పెట్టిందో ఈ మహిళ, ఆ యలమంచిలి శ్రీరామచంద్రమూర్తి అలియాస్ రాముకి డబ్బులు ఇవ్వాల్సింది, దాని మీద కేసెస్ నడుస్తున్నాయి. నాకైతే నేను ఎప్పుడు చూడలే, కానీ ఖచ్చితంగా డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే చెక్ బౌన్సులు వేసిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నీ ఓకే తిరిగి ఎవరు పట్టించుకోవాలి. ఏకైక వ్యక్తి ఇక్కడ మాకు ఒక ఎంపీ ఉన్నాడు, మా టోటల్ చరిత్రలో ఉన్న ఒక దరిద్రపు ఎంపీ ఎవడన్నా ఉన్నాడంటే, అంటే దరిద్రమైన క్యారెక్టర్ అయిన ఎంపీ, దరిద్ర ఎంపీ కాదు, చేసి ఉండొచ్చు సమాజానికి. కేసినేని నాని. ఎవరు? కేసినేని నాని.